నమస్తే అండి. మానసికంగా, సైకలాజికల్‌గా ప్రజలను టర్న్ చేయగలిగేటటువంటి గేమ్ ఒక మహా అద్భుతం. ఆ పందా అన్నది. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ ముఠాగా తయారైపోయింది. డ్రగ్స్ దందా సాగుతుంది. డ్రగ్స్ రాజధాని అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఏపీ నాశనం అయిపోయింది. విధ్వంసం అయిపోయింది. కల్తీ మందు తాగి లివర్లు పాడైపోతున్నాయి. కిడ్నీలు పాడైపోతున్నాయి. ఇది గత 5 ఏళ్ల పాలన తరువాత జగన్మోహన్ రెడ్డి దిగిపోవటానికి కారణమైంది. ఇట్లాంటి మైండ్ గేమ్ ప్రచారం. అప్పుడు ఈ కూటమి సర్కారు అధికారంలోనికి రావటానికి ఈ ప్రచారం ప్రధానంగా పనికొచ్చింది. అది పేపర్లలో, టీవీల్లో, పబ్లిక్లో అదే మాట పదే 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 అని అంటుంటే ఆ మైండ్ గేమ్ అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి. అయితే డబ్బులు తీసుకున్నోళ్ళు, డబ్బులు తీసుకొని వస్తువులు కొనుక్కొని దాంతో సంతోషించేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేటటువంటి వాళ్ళు, ఆ ఫీలింగ్లో ఏదో విధ్వంసం జరిగిపోతుంది అంటే ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది రైట్ అనేసి ఆ ఫీలింగ్లో విధ్వంసం జరిగిపోతుంది అనేటటువంటి విధంగా ఈ మైండ్ గేమ్ ఎలా నడపాలి, తద్వారా ఎలా లబ్ధి పొందాలి, ఉపయోగించుకోవాలి మనం. మంచోడంటే మంచోడు, చెడ్డోడంటే చెడ్డోడు. ఎన్టీ రామారావు గారు మంచోడు కాదు, మంచోడు కాదు. మంచోడు అంటే మంచోడు. అలాగే మోడీ గారు మంచోడంటే మంచోడు, మంచోడు కాదంటే మంచోడు కాదు. ఇట్లాగా ఆ మైండ్ గేమ్ ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఇట్లాంటి మైండ్ గేమ్ నడపడం అద్భుతం అని చెప్పుకోవాలి. పేపర్లలో, టీవీలలో, రచ్చబండ దగ్గర, టీ స్టాల్ దగ్గర, ప్రతి చోట, అలానే సోషల్ మీడియా వేదిక, ఇలా అన్ని చోట్ల ప్రచారం. అదేదో మనకి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ మంచి జరిగింది, ఇంతకంటే ఇంకేం మంచి అనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆ విషయాన్ని డైవర్ట్ చేయగలిగేటటువంటి మైండ్ గేమ్. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దాన్ని నమ్మేటటువంటి పరిస్థితి. వేప గుణం ఏంటి? వేప చేదుగా ఉంటుందని తెలుసు, కానీ తినగ 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 తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది. ఇది రైటు, ఇది రాంగు, ఇదే రైటు, ఇదే రాంగ్ అని అంటుంటే 10 సార్లు కుక్క మేక కథలాగా. ఇప్పుడు సూపర్ 6 కూడా ఇప్పటికే 85% పూర్తి చేసేశారు అనేటటువంటిది. ఇది మంత్రి పార్థసారథి గారు చెప్పారు. సిలిండర్లో ఈ సూపర్ 6 85% ఎలా పూర్తయినట్టు? సిలిండర్లు ఇస్తున్నారు, వెల్ అండ్ గుడ్. తల్లికి వందనం ఈ 14వ తేదీ 12వ తేదీకి ఇవ్వాల్సినది, దాన్ని పోస్ట్ పోన్ చేశారు. తర్వాత సచివాలయాల్లో లిస్టులు పెడతాము, నెక్స్ట్ మంత్ ఇస్తామన్నారు. అది అలా ఇది ఇస్తే అయితే ఈ 2 పథకాలు ఇస్తున్నట్లు. ఇంకా 4 మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం ఆగస్టులో అంటున్నారు. అన్నదాత సుఖీభవ కూడా ఆ తర్వాత అంటున్నారు. మరి 6 2 పూర్తయినట్టు, ఇంకా 4 ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 ప్రతి నెల, ఫ్రీ బస్సు సౌకర్యము, ఇట్లాగా ఇలానే ఇవన్నీ కానీ పూర్తి చేసేసాము. 85% ఇప్పటికి పూర్తి అయిపోయి సూపర్ 6 అని చెప్పటం. ఇలానే సైకలాజికల్గా పథకాలు పూర్తి చేసేశారు అని ప్రచారంలో ప్రజలను ప్రిపేర్ చేయటం. మరి 85% పూర్తి అయిపోయింది అన్నటువంటి పరిస్థితి. మరి ఏ విధంగా అయ్యింది అన్నది మీరే చెప్పాలి. నమస్తే.